DIE, 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 died, died, చనిపోవు. Die, died, died, చనిపోవు. Her husband, her కాదు, her husband died suddenly during pandemic. Last night an accident happened. గత రాత్రి ఒక ప్రమాదం జరిగింది. Last night an accident happened. In that accident 2 people died on the spot. ఓకేనా, గత రాత్రి ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. రైట్, దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డై. నెక్స్ట్ అండి, డై ఆఫ్, అలానే డై ఫ్రమ్, 2 పదాలుగా తీసుకుందామండి. చనిపోవు. డై ఆఫ్ అంటే ముఖ్యంగా డిసీజ్, ఇల్నెస్, హంగా, అలాగే స్ట్రెస్, బాడీకి ఇంటర్నల్గా ఏదైనా వచ్చి చనిపోతే డై ఆఫ్ అంటారండి. ఇన్ ఇండియా లాట్స్ ఆఫ్ పీపుల్ డై ఆఫ్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. ఇన్ ఇండియా లాట్స్ ఆఫ్ పీపుల్ డై ఆఫ్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. ఇండియాలో ప్రతి ఏడాది క్యాన్సర్తో చాలామంది చనిపోతున్నారు. క్యాన్సర్ అనేది జబ్బు కాబట్టి డై ఆఫ్ అని చెప్పాము. ఓకేనా, హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. మెనీ పీపుల్ డై ఆఫ్ కోవిడ్ డ్యూరింగ్ పాండమిక్. మెనీ పీపుల్ డైడ్ ఆఫ్ కోవిడ్ డ్యూరింగ్ పాండమిక్. పాండమిక్ సమయంలో చాలామంది కోవిడ్తో చనిపోయారు. ఇలా జబ్బుతో చనిపోతే డై ఆఫ్ అంటారండి. అలానే డై ఫ్రమ్ అనేసరికి సాధారణంగా ఎక్స్టర్నల్ ఇష్యూస్ అండి. అంటే ఎక్స్ప్లోజన్ కావచ్చు, షాక్, ఎలక్ట్రిక్ షాక్ కావచ్చు, లేకపోతే గాయాల వలన కావచ్చు. అలా చనిపోతే డై ఫ్రమ్ అంటారు యాక్చువల్గా. అలాగే డై ఆఫ్ అన్న డై ఫ్రమ్ అన్న ఒక్కటే. ఎక్స్టర్నల్ ఇష్యూస్ అయితే డై ఫ్రమ్ అంటాము, ఓన్లీ డిసీజెస్ అయితే డై ఆఫ్ అంటాం. చూద్దామండి. షీ డైడ్ ఫ్రమ్ సివియర్ ఇంజరీస్ ఇన్ దట్ యాక్సిడెంట్. ఆ ప్రమాదంలో ఆవిడ తీవ్ర గాయాలతో చనిపోయారు. మెనీ పీపుల్ డైడ్ ఫ్రమ్ ద ఎక్స్ప్లోజన్. ఎక్స్ప్లోజన్ అంటే విస్ఫోటనం, బాంబ్ పేలుతుంది కదా, ఆ విస్ఫోటన దాటికి చనిపోయారు. ఆ విస్ఫోటన వల్ల చనిపోయారు. మెనీ పీపుల్ డైడ్ ఫ్రమ్ ద ఎక్స్ప్లోజన్. 2 workers died from electric shock. 2 people died from electric shock. ఎలక్ట్రిక్ షాక్తో 2 వ్యక్తులు చనిపోయారు. అలా ఎక్స్టర్నల్ అయితే కనుక డై ఫ్రమ్ అంటాము. బాడీలో వచ్చేది అయితే కనుక ముఖ్యంగా జబ్బులు, వ్యాధులు, క్యాన్సర్, లేకపోతే HIV, కోవిడ్ ఇలా అయితే కనుక ఆఫ్ చెప్తాం.